హాయ్ అండి, శ్రీస్ కిచెన్కి స్వాగతం. నేను మీ భూషణి. ఈరోజు నేను మీకు ఒక అద్భుతమైన స్నాక్ ఐటెం చేసి చూపిస్తున్నాను. వర్షాకాలం కదా, ఈవినింగ్ టైంలో ఇటువంటి బజ్జీలు చేసుకుని తింటే మనకి నోటికి హాయిగా చాలా బాగుంటుంది. ఇది మిరపకాయలో ఆలు స్టఫింగ్ చేశాను. చాలా బాగుంటాయి. ఈ బజ్జీలు ఎంత అద్భుతంగా ఉంటాయంటే ఒకటి తినేవాళ్ళు 4 తింటారు. మా వారైతే అసలు సూపర్గా ఉన్నాయని చెప్పి టకటక తినేసేసారు, అంత బాగున్నాయి. బజ్జీలు ఎలా చేశానో ఆ ప్రాసెస్ అంటే మీరు ఈ వీడియోలో చూసేయండి. ఇప్పుడు మనం బజ్జీలు చేసుకోవడానికి 2 బంగాళదుంపల్ని చక్కగా బాయిల్ చేసేసి వాటిని మెత్తగా స్మాష్ చేసుకుందాం. ఇప్పుడు ఇందులో తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, కొంచెం పుదీనా వేసేసుకుందాం. టేస్ట్కి సరిపడా సాల్ట్, కొంచెం సరిపడా కారం, కొంచెం పసుపు, కొంచెం జీరా పౌడర్, కొంచెం ధనియాల పౌడర్ వేసి చక్కగా కలిపేసుకుందాం. మనం స్టఫింగ్కి రెడీ చేసేసుకుని ఇది పక్కన పెట్టేసుకుందాం. ఇప్పుడు బజ్జీలకి మనం పచ్చిమిర్చి కట్ చేసి పిండి రెడీ చేసుకుందాం. ఇప్పుడు ఈ బజ్జీ మిరపకాయలని మనం చక్కగా కడిగేసేసుకొని వీటిని మధ్యలోకి ఇట్లా చీల్చుకోవాలి. ఈ చివర్లలో కట్ చేసేయండి. కట్ చేసి ఇందులో ఏమన్నా గింజలు ఉంటే తీసేయండి. తీసేసి మనం రెడీ చేసి పెట్టుకున్నాం కదా ఈ స్టఫింగ్, దీన్ని ఇందులో పెట్టేసుకోవాలి. ఇలా రెడీ చేసుకోవాలి. పెట్టేసేసుకుని ఇలా మనం అన్నీ రెడీ చేసి పెట్టుకోవాలండి. ఇప్పుడు మనం ఒక మిక్సింగ్ బౌల్ తీసుకుని అందులోకి 1 కప్పు శనగపిండి తీసుకున్నాము. 1 స్పూను బియ్యపిండి తీసుకున్నాము. బియ్యపిండి వేయటం వల్ల మనకి బజ్జీలు కొంచెం క్రిస్పీగా వస్తాయి. కొంచెం పసుపు వేద్దాం, మంచి కలర్ వస్తాయి. కొంచెం వామ్ వేసుకుందాం. ఇందులో రుచికి సరిపడా సాల్ట్, ఇందులో కొంచెం వంట సోడా వేసుకోవాలి. ఇందులో కొంచెంగా నీళ్లు పోసుకుంటూ మనం బాగా కలుపుకోవాలి. బాగా కలపాలి పిండి. ఎంత బాగా కలిపితే అంత బాగా వస్తాయి అన్నమాట. పిండి ఈ కన్సిస్టెన్సీలో ఉండాలి మనకి బజ్జీలకి. ఇప్పుడు మనం స్టవ్ వెలిగించి ఒక కడాయి పెట్టుకుని నూనె పెట్టుకున్నాం. నూనె బాగా కాగాలండి. కాగిన తర్వాత కొంచెం మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని అప్పుడు మనం ఈ బజ్జీలు వేసుకోవాలి. బజ్జీలని ఇట్లా ఒక గ్లాసులో వేసుకోండి. పిండి అంతా వేసుకుని అందులో ఇట్లా ముంచి అప్పుడు అందులో వేసేసేయండి. నూనెలో ఇట్లా అంటూ ఒక పక్కన కొంచెం రాయండి. ఇలా అన్నీ చక్కగా వేయించేసుకుని స్టవ్ ఆఫ్ చేసేసుకోవడం. అంతేనండి, ఈ ఆలు మిరపకాయ బజ్జీలు రెడీ అయిపోయినాయి. ఇవి అసలు ఎంతో టేస్ట్గా చాలా బాగుంటాయి. వీటిని ఇట్లా నిమ్మకాయ ఒకటి రసం తీసుకుని అందులో ఉప్పు, కారం, కొంచెం ఉల్లిపాయలు వేసుకుని మనం ఇందులో నంచుకుని తింటే అసలు టేస్ట్ అదిరిపోతుంది. మీరు కూడా ఒకసారి ఇట్లా ట్రై చేసి ఎలా వచ్చినాయో నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నేను మీకు చూపిస్తాను చూడండి. ఇవి కాలుతున్నాయి.
చూడండి ఎంత బాగా వచ్చినాయో, చాలా చాలా బాగున్నాయి టేస్ట్. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఇంట్లో. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి మీ ఫ్రెండ్స్ అందరికీ, రిలేటివ్స్ అందరికీ. మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ అండి.